Use earphones or buds for better experience. Smoking and drinking are injurious to health. సిగరెట్లు మందు తాకండి గాయస్. ఎందుకు కాకి బ్రో? చచ్చిపోతావురా కాకి బ్రో. ఇది వరకు నేను తాగేవాడిని, ఇప్పుడు పైకి గర్లేను. అయ్యో, నన్ను కాపాడు సుబ్రహ్మణ్య స్వామి. హే గాయ్స్, హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నాకు జస్ట్ 15 minutes టైం ఇస్తే మీకు చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నిజం చెప్తున్నా, ఆ 15 minutesలోనే మిమ్మల్ని ఫ్రెండ్షిప్ మోడ్లోకి తీసుకెళ్తాను. ఇది మాత్రం 100% పక్కా. స్టార్ట్ చేద్దామా? అందమైన ఒక విలేజ్, పేరు సోమందేపల్లి. ఈ గ్రామంలో 9th క్లాస్ చదువుతున్న మున్నా అనే అబ్బాయి ఉండేవాడు. మున్నాకి 9 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఒక్కొక్కరి బుద్ధి ఒక్కో రకం, కానీ వాళ్ళందరి కామన్ పాయింట్ సినిమాలు థియేటర్లో చూడాలి అంటే పిచ్చి. కానీ కరోనా లాక్డౌన్ వచ్చేసరికి బయటకి పోలేరు కాబట్టి పగలు రాత్రి సినిమాలే. వాళ్ళ లైఫ్ ఈజ్వల్స్ టు సినిమా సినిమా సినిమా. ఒకరోజు మున్నా పడుకుంటూ ఉండగా ఒకసారిగా ఒక డ్రీమ్ వస్తుంది. డ్రీమ్లో అతనే ఒక ఫిలిం మేకర్, డైరెక్టర్ కుర్చీ, మెగాఫోన్, సెట్లో అందరూ యాక్షన్ స్టార్ అని. మున్నా ఒక్కసారిగా నిద్ర లేచేస్తాడు. ఆ రోజు నుంచి అతని బ్రెయిన్లో ఒక్కటే థాట్, ఫ్రెండ్స్తో షార్ట్ ఫిలిం తీయాలి. మున్నా, అరే మనం అందరం కలిసి షార్ట్ ఫిలిం తీద్దామా? ఫ్రెండ్స్ అందరూ, ఎక్కడ, ఎలా, ఎందుకు? అరే మనం షార్ట్ ఫిలిం తీయాలంటే మన దగ్గర మనీ లేదు, అలాగే కెమెరా లేదు, అలాగే గర్ల్స్ కూడా ఎవరు రారా. ఉన్నా అవి ఏవి లేకపోయినా మన వాళ్ళమే లోకల్గా మన ఊర్లోనే షార్ట్ ఫిలిం తీయచ్చురా అని అంటాడు. మున్నా స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఫైనల్గా ఒక హారర్ జోనర్ స్టోరీ ఫిక్స్ అవుతుంది. లొకేషన్ సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళ స్కూలు, మౌంటైన్, ఒక ఇల్లు, ఆ 3 ప్లేస్లు ఫైనల్ చేస్తారు. అక్కడ షూటింగ్తో పాటు ఎడిటింగ్ 2 weeksలో కంప్లీట్ చేస్తారు. అందరూ రారా అప్లోడ్ చేయి బ్రో, టైటిల్ పెట్టు త్వరగా అంటారు. టైటిల్ వచ్చేసి డెవిల్ అండ్ 4 ఫ్రెండ్స్ అండ్ ఛానల్ నేమ్ వచ్చేసి HMPSCR షార్ట్ ఫిలిమ్స్. షార్ట్ ఫిలింకి ఎక్కువ రీచ్ రావాలని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫోన్స్ అందరివి తీసుకొని లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ అన్నీ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు అప్పుడు కలలు కన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తారా? बहने दो, बाहों में रहने दो, है सुकून इनमें। रस्ते वो बेगाने, झूठे वो अफसाने, तू न हो जिनमें। हो थोड़ी Get the man with
4 మెంబర్స్కి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, అందుకు వాళ్ళు ఊరికి రాలేరు. వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిబంధం, నువ్వేలే అనంతం, గెలుపు నీ వెంటే పటేలా. అప్పుడు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది. यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन। ना किसी मंजिल की फिक्र थी, जिंदगी जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या 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 दिन थे। बिगड़े हुए इंसान थे, शैतान की संतान थे, हो लेकिन ब्रदर जो भी कहो वो यार ही तो जान थे। कॉलेज की कुड़ी से करने आंखें चार के दिन थे, आए जिंदगी में पहले पहले प्यार के दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे। करना मना थे काम जो हमने किया, हर काम वो जिनकी नहीं थी परमिशन, सारे किए इंतजाम वो, बेढब हरकतों के भूत सर पे सवार के दिन थे, हद करने के यारों आर या फिर पार के दिन थे, वो दिन भी क्या दिन थे, हाँ वो दिन भी क्या दिन थे। खरबूजों को खरबूजों की मिली सी संगत के अपने वो दिन, हो जीवन पे चढ़ी जवानी की नई सी रंगत
भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे. అప్పుడు వాళ్ళు అందరూ ఒకే దగ్గర ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక్కోరు ఒక్కో దగ్గర ఉన్నారు. అప్పుడు వాట్సాప్లో మెసేజ్ ఇలా వస్తుంది. అరే అందరం కలిసి చాలా రోజులైంది, నియర్లీ 255 డేస్ అయింది. ఈ సంక్రాంతికి అందరం కలుద్దాం గాయస్. నలుగురు ఒప్పుకుంటారు కలుద్దామని. అలాంటి వాళ్ళు మళ్ళీ కలుస్తున్నారు అంటే మనం కలిసినాం కదా బయటికి ఎక్కడ వెళ్ళాలి కొండ దగ్గరికి వెళ్ళి మనం చికెన్ వండుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందిరా నైట్ ఏమైంది హాస్టల్ మీకే తెలుస్తుంది. చాలా బుర్ర బయట అలాంటిది ఏం లేదు మామ. బయట పిల్లలు ఎదురు వేసావా? అవును మామ నిజమే. Sonella
కలిసుండడం ఒక వరమేరా. ఇది షార్ట్ ఫిలిం కాదు, ఇది వాళ్ళ అన్బ్రేకబుల్ బాండ్. దిస్ మూమెంట్స్ నెవర్ రిటర్న్ బట్ మెమొరీస్ స్టే ఫర్ ఎవర్.